గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. ఇక్కడ ఒక వృద్ధురాలు ఉన్నారు, ఆమె కష్టం ఏంటో తెలుసుకుందాం. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? అంటే నేను ఇప్పుడు 8 ఏళ్ళ ఇక్కడికి వచ్చి హైదరాబాద్, అది వరకు 12 ఏళ్ళు రేకుర్తి గ్రామం కరీంనగర్ జిల్లా. అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసులో 200 నుంచి 1000 రూపాయల దాకా తీసుకున్నా. 2015 6 నెలల నుంచి ఇక్కడ నువ్వు ఉంటలేవని ఆడ తీసేసిన అంటుండ్రు. నేను పోతే ఇక్కడ ఆడ ఉంటున్నావు కదా అక్కడ తీసుకో అన్నారు. ఇక్కడ పెట్టుకున్నా కోంపెల్లి నేను ఉండేది ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఏమన్నారు, అక్కడ నడుస్తుందమ్మా అక్కడ పోయి కొట్టేయించుకోండి రా లేకుంటే ట్రాన్స్ఫర్ చేయించుకో అంటుండ్రు. ఆడిపోతే 8 ఏళ్ల నుంచి ఇదే పాట లేదమ్మా నీది ఇక్కడ అంటుండ్రు. ఇక్కడనేమో నీకు అక్కడ నడుస్తుంది అంటుండ్రు. నాకు వెనక ముందు దరిదాపు ఎవరు లేరు బిడ్డ, అడిగేటలు బిడ్డలు లేరు, కొడుకులు లేరు. 24 ఏళ్ళ భర్త చచ్చిపోయి ఈ కష్టం చేసుకొని బతుకుతున్నా, కిరాయి కట్టుకోలేకపోతున్నా. ఇళ్లలో ఊడ్చి చల్లి గిన్నెలు తోముకుంటా సార్, ఏది లేదు సార్. ఆధార్ కార్డు ఉన్నది కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఏమీ లేదు నాకు, ఎక్కడ ఎలాంటి ఆధారం లేదు. చేశాను, ఇవాళ అయితే ఇచ్చిన. ఇక భగవంతుడు ఇది లాస్ట్ ప్రయత్నం. ఇక రాని పోనీ నా రెక్కల కష్టం నాకే బాకి అనుకుంటా కూకుంటా. నాకు ఇప్పుడు 1959 నేను పుట్టింది. అంటే 60 దాకా ఎన్నో ఉన్నాయి కావచ్చు, 60 అయినాయి. అదే బిడ్డ, ఇప్పటికన్నా న్యాయం జరుగుద్దో ఆ దేవునికి మొర ముడుతుందో ముట్టదో, ఇక నా బతికేందో తెలియదు. తనకు ఎలాంటి ప్రభుత్వం నుంచి సహాయం అందట్లేదు. 24 ఏళ్ల కిందట భర్త చనిపోయాడు, ఒంటరిగా ఉంటున్నాను, ఎలాంటి పింఛన్ కానీ లేదంటే ప్రభుత్వం నుంచి ఏదన్నా కనీసం ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పని ఇప్పుడు ఈ వృద్ధురాలు చెప్తారు. కెమెరామెన్ నరేష్ తో విజయ్ సుమంటే హైదరాబాద్.